హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం మిడిల్ వేర్ ఇన్ ASP.NET కోడ్ వెబ్ ఏపీఐ మిడిల్ వేర్ అనేది ASP.NET కోడ్ వెబ్ ఏపీఐలో ఎలా యూస్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ పైప్లైన్. సో హెచ్టిటిపి రిక్వెస్ట్ పైప్లైన్. సో నార్మల్గా మనం ఒక రిక్వెస్ట్ అనేది ఇస్తాం క్లయింట్ నుంచి, అలాగే రెస్పాన్స్ అనేది సర్వర్ నుంచి వస్తుంది. దాన్ని వచ్చేసి మనం హెచ్టిటిపి రెస్పాన్స్ పైప్లైన్ అంటాం, రైట్? హెచ్టిటిపి రిక్వెస్ట్ పైప్లైన్, హెచ్టిటిపి రెస్పాన్స్ పైప్లైన్. సో ఇక్కడ హెచ్టిటిపి రిక్వెస్ట్ పైప్లైన్. సో హెచ్టిటిపి రిక్వెస్ట్ పైప్లైన్ అనేది మనం క్లయింట్ నుంచి సర్వర్కి మనం ఇచ్చే రిక్వెస్ట్ అంటాం, రైట్? సో ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీ హ్యావ్ క్లయింట్, రైట్? So that is a browser, and on the right hand side we have the server where our ASP.NET Core Web API application is hosted. ఇది సర్వర్ ఎక్కడైతే మనం వెబ్ అప్లికేషన్ ని హోస్ట్ చేసామో అది, రైట్? సో ది వెబ్ ఏపీఐ అప్లికేషన్ హ్యాస్ 3 కంట్రోలర్స్. సో ఇక్కడ మనకి ఏపీఐలో 3 కంట్రోలర్స్ అనేవి మనకి ఉన్నాయి, రైట్? సర్వర్లో మనకి 3 కంట్రోలర్స్ అనేది ఉన్నాయి. సో వెన్ ది క్లయింట్ సెండ్స్ ఏ రిక్వెస్ట్ టు ది సర్వర్, క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ అనేది పంపించాడు అనుకోండి సర్వర్కి. వీ జనరలీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ది కంట్రోలర్ యాక్షన్ మెథడ్ దట్ ఈస్ గోయింగ్ టు సర్వ్ ది రిక్వెస్ట్ అండ్ దెన్ వీ గెట్ ది రెస్పాన్స్. సో నార్మల్గా ఏమనుకుంటామంటే క్లయింట్ నుంచి మనకు రిక్వెస్ట్ రాగానే ఈ కంట్రోలర్ ఏదైతే ఉందో ఈ కంట్రోలర్ అనేది, రైట్, ఆ వచ్చిన యాక్షన్ని తీసుకొని ఆ రిక్వెస్ట్ని తర్వాత మనకి రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది అని జనరల్గా మనం అనుకుంటాం, రైట్? బట్ ఇన్ రియాలిటీ బిఫోర్ హిట్టింగ్ ది so before hitting the controller action method, the request has to pass through pipeline. So this is the pipeline. So ఈ రిక్వెస్ట్ అనేది పైప్లైన్ లోకి వెళ్ళాలి, రైట్? వన్స్ ది పైప్లైన్ ఇస్ కంప్లీటెడ్ అంటే పైప్లైన్ లోకి వెళ్ళిన తర్వాత దెన్ ఓన్లీ ఇట్ నావిగేట్స్ ది రిక్వెస్ట్ టు ది కరస్పాండింగ్ కంట్రోలర్ యాక్షన్ మెథడ్. సో ఎప్పుడైతే పైప్లైన్ లోకి వెళ్తుందో, సో పైప్లైన్ లోకి వెళ్ళిన తర్వాత కరస్పాండింగ్ కంట్రోలర్ లో ఉన్న మెథడ్ కి నావిగేట్ అనేది అవుతుంది. క్లియర్? చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ నావిగేషన్ ఎలా వెళ్తుందో. సో ఇది వచ్చేసి మనకి పైప్ లైన్, రైట్? సో ఈ పైప్ లైన్ లో ఉన్న కంట్రోలర్స్ అన్నమాట ఇది. సో వన్స్ పైప్ లైన్ లోకి వెళ్ళిన తర్వాత పర్టికులర్ కంట్రోలర్ లో ఉన్న యాక్షన్ మెథడ్ మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంది, రైట్? ఇన్వోక్ చేస్తుంది. అండ్ నౌ హెచ్టిటిపి రిక్వెస్ట్ పైప్ లైన్ ఏంటి చూద్దాం అసలు. హెచ్టిటిపి రిక్వెస్ట్ పైప్ లైన్. The request pipeline in ASP.NET Core Web Application can have multiple middlewares. So మనకి ఎన్ని middlewares అయినా ఉండొచ్చు ఈ రిక్వెస్ట్ పైప్లైన్ లో. క్లియర్? సో if you are confused with what is middleware, let us assume a middleware is a piece of code with some logic. So middleware is nothing but a piece of code with some logic అనుకోండి. Whenever a request comes from the client to the server, then the request comes to the first middleware which is registered in the requested pipeline. సో ఎప్పుడైతే మనం క్లయింట్ నుంచి సర్వర్కి మనం రిక్వెస్ట్ అనేది పెడతామో ఫస్ట్ ఏమవుతుందంటే ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ పైప్ లైన్లో ఉన్న ఫస్ట్ మిడిల్వేర్కి ఆ రిక్వెస్ట్ అనేది వస్తుంది. క్లియర్? సో ఇన్ అవర్ కేస్ ఇట్ ఈస్ ది మిడిల్వేర్ వన్. ఇది ఫస్ట్ మిడిల్వేర్ అంతే కదా. మనకి రిక్వెస్ట్ పైప్ లైన్లో రిజిస్టర్ అయిన ఫస్ట్ మిడిల్వేర్ ఇది. The code or logic which is there in middleware 1 will be executed, and then if it will call the next method, then the request goes to the next middleware which is registered in the request pipeline, that is middleware. So ఇక్కడ మనకు some logic ఉంది, రైట్? సో మిడిల్వేర్ లో మనకి పీస్ ఆఫ్ కోడ్ ఉంటుంది అని చెప్పింది. సో అలానే దీనిలో సమ్ లాజిక్ అనేది ఉంది. సో ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ అనే మెథడ్ మనం కనుక కాల్ చేయమని ఇస్తే, రైట్, అంటే దట్ మీన్స్ నెక్స్ట్ మెథడ్ అని ఎగ్జిక్యూట్ అయితే ఈ మిడిల్వేర్ లో ఉన్న రిక్వెస్ట్ పైప్ లైన్ లో ఉన్న ఈ మిడిల్వేర్ తర్వాత ఉన్న నెక్స్ట్ మిడిల్వేర్ కి మనకి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. దట్ ఈస్ ఇక్కడ మనకి మిడిల్వేర్ 2, అంతే కదా. అండ్ అగైన్ ది కోడ్ ఆర్ లాజిక్ which is there in middleware 2 will be executed, and if it calls the next method then it now gets to the request to the next middleware. That is ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఈ మిడిల్వేర్ 2 లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ జరుగుతుంది. అండ్ అగైన్ ఈ నెక్స్ట్ మెథడ్ అనేది ఎప్పుడైతే మనం హిట్ చేస్తామో, సో ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో అండ్ అగైన్ రిక్వెస్ట్ పైప్ లైన్ లో ఈ సెకండ్ మిడిల్వేర్ తర్వాత ఉన్న మిడిల్వేర్ ఏదైంది రిజిస్టర్ చేసిన మిడిల్వేర్ 3. సో
దీనిలోకి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. అండ్ అగైన్ లెట్ us assume in middleware 3 we don't have the next method. జస్ట్ ఇక్కడ మనకు లాజిక్ ఉంది, నెక్స్ట్ మెథడ్ అనేది లేదు. సో the code or logic which is there in middleware 3 will be executed, and as there is no next method call, so the request will come back to the previous middleware, that is middleware 2. సో ఇక్కడ లాజిక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్ ఇది మిడిల్వేర్ అవుతుంది కాబట్టి దీని తర్వాత రిక్వెస్ట్ పైప్లైన్ ఏం లేవు కాబట్టి నెక్స్ట్ మెథడ్ కూడా లేదు కాబట్టి అండ్ అగైన్ ఇది రిటర్న్ అవుతుంది. సో బ్యాక్ టు మిడిల్వేర్. సో మిడిల్వేర్ 2కి వస్తుంది. అండ్ అగైన్ అండ్ ఇఫ్ దేర్ ఈస్ సమ్ కోడ్ ఆఫ్టర్ ద నెక్స్ట్ మెథడ్ ఇన్ మిడిల్వేర్ 2, సో మిడిల్వేర్ 2లో నెక్స్ట్ మెథడ్ తర్వాత మనకి ఏదైనా లాజిక్ ఉంది అనుకోండి, దట్ మీన్స్ ఇక్కడ మనకు ఉంది నెక్స్ట్ మెథడ్ తర్వాత వేర్ అంటే మిడిల్వేర్ 2లో మనకి లాజిక్ ఉంది, నెక్స్ట్ ఉంది, తర్వాత మళ్ళీ లాజిక్ ఉంది. దట్ మీన్స్ ఫస్ట్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎప్పుడైతే నెక్స్ట్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇమీడియట్ గా నెక్స్ట్ మిడిల్వేర్కి వెళ్ళిపోతుంది. అంటే దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వవు, అవి వచ్చేసి మనకి రిటర్న్ లో, రైట్, రిటర్న్ లో అంటే రెస్పాన్స్ లైక్ హెచ్టిపి రెస్పాన్స్ పైప్ లైన్ లో వచ్చినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్ ఈస్ ఇక్కడ చూడండి ఎప్పుడైతే మనకి మిడిల్వేర్ 3 నుంచి రిక్వెస్ట్ అనేది మనకి లైక్ రెస్పాన్స్ లాగా వస్తుంది కదా, సో అప్పుడు ఈ లాజిక్ అనేది అంటే అగైన్ ఇక్కడ లాజిక్స్ ఉన్నాయి కాబట్టి అది రిక్వెస్ట్ కింద, ఎందుకంటే ఇది మళ్ళీ రెస్పాన్స్ కింద ఇంకా జనరేట్ అవ్వలేదు మనకి. సో దట్ మీన్స్ ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ చూడండి దట్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వన్స్ అండ్ ది కోడ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ది రిక్వెస్ట్ అగైన్ కమ్స్ బ్యాక్ టు ది ప్రీవియస్ మిడిల్వేర్. సో ఇక్కడ అగైన్ కూడా మళ్ళీ రిక్వెస్ట్ అగైన్ కమ్స్ బ్యాక్. సో దట్ మీన్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ అదే రిక్వెస్ట్ ఇక్కడ మనకి మిడిల్వేర్ కాంపోనెంట్ 1 లోకి వస్తుంది. Similarly, if there is some code after the next method in middleware 1, then those code will be executed, and once the code gets executed and final response, so ఇక్కడ చూడండి అండ్ ఫైనల్ రెస్పాన్స్ అంట. సో ఇక్కడ మళ్ళీ ఈ రిక్వెస్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, లాజిక్ వచ్చాము ఇక్కడ, రైట్, మళ్ళీ ఇక్కడ ఈ మిడిల్వేర్ కాంపోనెంట్ లో ఇదే ఇంకా అంటే రిటర్న్ హెచ్టిటిపి రిక్వెస్ట్ లైక్ రెస్పాన్స్ పైప్ లైన్ లో అంటే రిటర్న్ వస్తున్నాం కాబట్టి ఇదే కాబట్టి లాస్ట్ లాజిక్ అనేది ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత క్లయింట్కి వచ్చేటప్పటికి ఇక ఇక్కడ నుంచి అదే రెస్పాన్స్ లాగా క్రియేట్ అవుతుంది. సో ఈ రెస్పాన్స్ అనేది క్లయింట్కి వెళ్తుంది, అంటే ఎవరైతే క్లయింట్ మనకి రిక్వెస్ట్ పెట్టారో వాడికి రీచ్ అవుతుంది. సో అదే రిక్వెస్ట్ రెస్పాన్స్ లాగా ఫైనల్. క్లియర్? సో హెచ్టిటిపి రిక్వెస్ట్ పైప్ లైన్ అండ్ అలానే హెచ్టిటిపి రెస్పాన్స్ పైప్ లైన్ రెండు ఉంటాయి. నెక్స్ట్ వన్ క్లయింట్ నుంచి లాస్ట్ మిడిల్ వేర్ వరకు అంటే ఎక్కడ వరకు అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఉండదు అంతవరకు అది హెచ్టిటిపి రిక్వెస్ట్ పైప్ లైన్ అంటాం. సో అండ్ అక్కడి నుంచి రిటర్న్ వస్తుంది, దాన్ని హెచ్టిటిపి రెస్పాన్స్ పైప్ లైన్ అంటాం. సో ఫైనల్ గా క్లయింట్కి రీచ్ అయ్యేటప్పుడు అది రెస్పాన్స్ ఫార్మాట్ లో వెళ్తుంది, రైట్. స్టేట్మెంట్స్ అన్ని అంటే నెక్స్ట్ స్టేట్మెంట్స్ తర్వాత ఉన్న లాజిక్ అనేది మొత్తం కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అయితే రెస్పాన్స్ లాగా జనరేట్ అయ్యి వెళ్తుంది, క్లయింట్కి రీచ్ అవుతుంది. సో middleware in ASP.NET Core. Middleware is a piece of code that is used in HTTP request pipeline. So HTTP request pipeline లో యూజ్ చేసే piece of code అంట middleware ని. And ASP.NET Core Web API application can have n number of middlewares. n number, that means మనం ఎన్నైనా కానీ మనం ఇవ్వచ్చు ఈ middleware లో, రైట్. So depending upon the requirement, we can configure n number of middleware in the application request processing pipeline. సో రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్ లో మనం మన రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని మనం మిడిల్వేర్ కాంపోనెంట్స్ ని మనం రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. సో ది ఆర్డర్ ఆఫ్ ది మిడిల్వేర్ మ్యాటర్స్ లాట్ ఇన్ ఎగ్జిక్యూషన్. సో ఏ మిడిల్వేర్ తర్వాత ఏ మిడిల్వేర్ అనేది ఏ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆర్డర్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ అనేది ఇంపార్టెంట్. మిడిల్వేర్ కాంపోనెంట్స్ ఏదైతే మనం రిజిస్టర్ చేస్తున్నాం అవి, దట్ మీన్స్ ఇన్ ది ఆర్డర్ దే ఆర్ కాన్ఫిగర్డ్ ఇన్ టు ది రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్, ఇన్ ది సేమ్ ఆర్డర్ దే ఆర్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఏ ఆర్డర్లో అయితే ఇస్తామో అదే ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ రిక్వెస్ట్ కూడా సేమ్ అదే ఆర్డర్లో వస్తుంది. సో ఈచ్ మిడిల్వేర్ ఇన్ ASP.NET Core Web API application performs the following tasks. So that means chooses whether to pass the HTTP request to the next component in the pipeline. This can be achieved by calling next method within మిడిల్వేర్. సపోజ్ మనం ఈ మిడిల్వేర్ లో ఉన్న లాజిక్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ మిడిల్వేర్ కాంపోనెంట్స్కి వెళ్ళాలంటే నెక్స్ట్ మెథడ్ ని యూజ్ చేస్తాం, రైట్, అండ్ పర్ఫార్మ్ వర్క్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది నెక్స్ట్ కాంపోనెంట్స్ ఇన్ ది పైప్ లైన్. సో మనం నెక్స్ట్ మెథడ్ ఏదైతే కాల్ చేస్తామో దానికి ముందు దాని తర్వాత కూడా లాజిక్ ని మనం ఎగ్జిక్యూట్ చేసాం కదా, రైట్. సో అదే చెప్తున్నాం. అండ్ ASP.NET Core provides some built-in middlewares that is ready to be used.
మనకి సమ్ బిల్ట్ ఇన్ కాంపోనెంట్స్ ఉన్నాయి, అవి మనం మిడిల్ వేర్లో లైక్ మనం రిజిస్టర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈవెన్ ఇఫ్ యూ వాంట్ దెన్ యూ కెన్ ఆల్సో క్రియేట్ యువర్ ఓన్ కస్టమ్ మిడిల్ వేర్. మనకు కావాలనుకుంటే కస్టమ్ మిడిల్ వేర్ని యూస్ చేసుకోవచ్చు. ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ you need to keep in mind is in ASP.NET Core, a given middleware component should only have this specific purpose, that is single responsibility. సో ఈ మిడిల్వేర్ కాంపోనెంట్స్ ని మనం నార్మల్ గా ప్రోగ్రామ్ డాట్ సిఎస్ లో మనకి మెయిన్ మెథడ్ లో మనం రిజిస్టర్ చేస్తూ ఉంటాం కోర్ లో. సో ఈ మిడిల్వేర్ కాంపోనెంట్స్ ని మనం రిజిస్టర్ చేస్తాము కదా వన్ బై వన్. సో దానివల్ల యూజ్ ఏంటి అంటే సింగిల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇక్కడ చూడండి, రైట్, ఈ మిడిల్వేర్ కాంపోనెంట్స్ ఫస్ట్ ఎట్ ఏ టైం ఒకసారి రిజిస్టర్ చేస్తాం, అండ్ రిజిస్టర్ చేసిన తర్వాత లైక్ అదే ఆర్డర్లో రిక్వెస్ట్ పైప్ లైన్లో రిజిస్టర్ చేసిన అదే ఆర్డర్లో మనకు రిక్వెస్ట్ అనేది వెళ్తుంది, అండ్ అలానే యూజ్ అనేది సేమ్. అంటే మల్టీ వేరియస్ ప్లేసెస్లో కాకుండా మనకి సాలిడ్ ప్రిన్సిపల్లో ఫస్ట్ వన్ సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ మనం ఇక్కడ ఈ మిడిల్వేర్ కాంపోనెంట్స్ అనేది వర్క్ చేస్తాయి. సో అంటే స్పెసిఫిక్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, దట్ ఈస్ సింగిల్ రెస్పాన్సిబిలిటీ పర్పస్ ఉంటుందండి. క్లియర్? సో గుర్తుపెట్టుకోండి, నాట్ సింగిల్ టన్, దిస్ ఈస్ సింగిల్ రెస్పాన్సిబిలిటీ. క్లియర్? అండ్ మిడిల్ వేర్ ఎగ్జాంపుల్స్ మనకి ఏమున్నాయి? మిడిల్ వేర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి రౌటింగ్. సో రౌటింగ్ అనేది కూడా దీనిలోనే మనం మెన్షన్ చేస్తాం. So if you want to implement routing in your application, then you need to use a routing middleware in the HTTP request process line. సో రౌటింగ్ అనేది మనం రిజిస్టర్ చేస్తాం. అలాగే అథెంటికేషన్, ఆథరైజేషన్, అలాగే లాగ్ ఫైల్, అలాగే ఎక్సెప్షన్ మిడిల్వేర్. సో ఇలా ఈ సంబంధించిన ఈ మిడిల్వేర్ కాంపోనెంట్స్ మొత్తం మనం రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్లో మనం రిజిస్టర్ అనేది చేస్తూ ఉంటాం. రైట్? సో నెక్స్ట్ చూద్దాం, రన్, యూస్, నెక్స్ట్ అండ్ మ్యాప్ చూద్దాం. సో మనము రీస్టార్ట్ చేసేటప్పుడు రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్ అంటే ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో మెయిన్ మెథడ్లో మనం ఈ మిడిల్వేర్ కాంపోనెంట్స్ని రీస్టార్ట్ చేసేటప్పుడు ఈ మెథడ్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఏ మెథడ్ దేనికి యూజ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ మెథడ్. ది రన్ ఎక్స్టెన్షన్ మెథడ్ యూస్ టు కంప్లీట్ ది మిడిల్వేర్ ఎగ్జిక్యూషన్. సో రన్ మెథడ్ అనేది మనకి ఇక్కడ మిడిల్వేర్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. రైట్? రన్ మెథడ్. సో యూజ్ అనేది ఏంటంటే the use extension method is used to insert a new middleware component into the request processing pipeline. సో రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్లో మనం రిజిస్టర్ చేస్తాం అనమాట ఈ అంటే మిడిల్వేర్ కాంపోనెంట్స్, ఏ మిడిల్వేర్ కాంపోనెంట్స్ అనేది. సో ఇది యూజ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. క్లియర్? అండ్ అలానే నెక్స్ట్. సో ది నెక్స్ట్ ఎక్స్టెన్షన్ మెథడ్ ఈజ్ యూజ్ టు కాల్ ది నెక్స్ట్ మిడిల్వేర్ కాంపోనెంట్ ఇన్ ద రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్. రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్లో ఉన్న మిడిల్వేర్ కాంపోనెంట్స్ ఒక దాని నుంచి ఇంకొక దానికి వెళ్ళడానికి మనం నెక్స్ట్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో మ్యాప్. ది మ్యాప్ ఎక్స్టెన్షన్ మెథడ్ ఈజ్ టు మ్యాప్ ది మిడిల్వేర్ టు స్పెసిఫిక్ యూఆర్ఎల్. సో స్పెసిఫిక్ యూఆర్ఎల్ ఫస్ట్ మనకి డిఫాల్ట్ యూఆర్ఎల్ ఏది లాగ్ లైక్ మనం ఏదైతే రన్ చేస్తే ఏ యూఆర్ఎల్కి నావిగేట్ అవ్వాలి ఏంటి అనేది మనం ఇక్కడ ఈ మ్యాప్ మెథడ్ని యూజ్ చేసి మనం చేస్తాం. క్లియర్? సో వీటి గురించి కూడా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఒక్కొక్కటి ఎలా వర్క్ చేస్తాం అనేది. బేసిక్గా అసలు మిడిల్వేర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి వాటి గురించి ఒక ఐడియా వస్తుందని చెప్పి వీడియో చేసాం. రైట్? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.